నెల్లూరు రూరల్ డైకెస్ రోడ్ లో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా నేషనల్ ఈసీ నెంబర్ నక్క రంగరాజు స్టేట్ కమాండెంట్ మాల్యాద్రి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన కార్యక్రమం మరియు అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 3 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, చిల్లకూరు లక్ష్మీరెడ్డి మరియు అయ్యప్ప ప్రచార సమితి సభ్యులు నాగిరెడ్డి, నాగేశ్వరరావు, చిరంజీవి, వెంగళరెడ్డి, బాపూజీ, శివారెడ్డి, ఆనంద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు పడిపూజ, ఈ మహా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు స్వామి. ఈ డైకాస్ రోడ్ సెంటర్ లో మహా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను స్వామి. స్వామి చేశాడు. రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి జన్మదినం నక్షత్రం సందర్భంగా మన డైకాస్ రోడ్లు సెంటర్ లో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం పెట్టుకున్నాము. బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత అన్నప్రసాదం కూడా వితరణ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. చిన్న కార్యక్రమం అనుకున్నది కూడా మహా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. పెద్ద కార్యక్రమం అయింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. ప్రచార సభ, నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ని. నా పేరు కనియంపాటి మాల్యాద్రి. ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరఫున భజన, పూజ, భిక్షా కార్యక్రమం చేయాలని మా సభ్యులందరూ అనుకున్నాము. అట్లాగే జరుగుతూ ఉంది. అందరూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మంచి జరగాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు కె నాగేశ్వరరావు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈ రోజు అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా డైగస్ రోడ్ సెంటర్ నందు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడి పూజ, భజన, మహా గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 30, 31, 32 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ 8 ఇన్ఛార్జ్ అయినటువంటి మన్నేపల్లి రఘు గారిని, అదేవిధంగా 34, 35, 36 డివిజన్ అయినటువంటి చిల్లకూరు లక్ష్మీరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో గొప్ప మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అందరూ పాల్గొని అయ్యప్ప స్వామి కరుణా కృపా కటాక్షములు పొందగలని ప్రార్థిస్తూ, అదేవిధంగా అయ్యప్ప స్వామి కరుణా కృపా కటాక్షం అందరికీ కూడా మెండుగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.